ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ హాట్ టాపిక్గా మారిన అంశం మంత్రివర్గ విస్తరణ. అయితే కొత్త క్యాబినెట్లోకి ఎవరికి ఛాన్స్ దక్కనుంది? కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారా? చంద్రబాబు ఆలోచన ఏంటి? లెట్స్ వాచ్. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు సీఎం చంద్రబాబు పచ్చ జెండా ఊపారనేది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. అయితే ఈ విషయంపై అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. అయినప్పటికీ జరుగుతున్న పరిణామాలు, సీఎం చంద్రబాబు చేస్తున్న హెచ్చరికలు వంటి వాటిని గమనిస్తే మంత్రివర్గంలో మార్పులు ఖాయమనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఓవైపు మంత్రులు సరిగా పనిచేయటం లేదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని కేబినెట్ సమావేశాల్లో కూడా ఆయన పదే పదే చర్చిస్తున్నారు. అంతేకాదు, పనిచేయని మంత్రులను పక్కన పెడతానని కూడా ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో హెచ్చరించారు. సో దీన్ని బట్టి మంత్రివర్గంలో మార్పులు ఖాయం. ఇక జనసేనకు మరో మంత్రి సీటు ఇవ్వాల్సి ఉంది. బీజేపీ కూడా మరో సీట్ను ఆశిస్తుంది. ఈ రెండు కూడా చంద్రబాబుకు కొంత ఇబ్బందిగానే మారాయి. దీంతో ఆయన మంత్రివర్గంలో మార్పులు చేసి జనసేనకు ఒకటి, బీజేపీకి మరొకటి ఇచ్చేసి మిగిలిన వాటిని మార్పులు చేర్పుల దిశగా అడుగులు వేయాలన్నది ఆయన తీసుకున్న నిర్ణయమని టీడీపీ నాయకులు కూడా అంతర్గత సమావేశాల్లో చెప్తున్నారు. అంతేకాదు, కొందరు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు 3 నుంచి 4 టీడీపీ మంత్రులను పక్కన పెడతారని తెలుస్తుంది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా చర్చ నడుస్తుంది. అనంతపురానికి చెందిన ఓ మంత్రిని పక్కన పెడతారని అక్కడ చర్చ జరుగుతుంటే, గోదావరి జిల్లాలకు సంబంధించిన ఒక మంత్రిని పక్కన పెడతారని కోస్తా జిల్లాలో చర్చ నడుస్తుంది. ఇదిలా ఉంటే మంత్రివర్గంలోకి చేరేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. వీరిలో తాజాగా తెర మీదకు వచ్చిన పేరు ఉపసభాపతి రఘురామకృష్ణ. ఈయన పేరు ఖచ్చితంగా ఉంటుందన్నది టీడీపీ వర్గాల్లోనూ బలంగానే వినిపిస్తుంది. అదేవిధంగా విశాఖపట్నంకి సంబంధించి గంటా శ్రీనివాస్ పేరు కూడా మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు వైసీపీపై బలమైన పోరాటం చేయడంతో పాటు జగన్ను కార్నర్ చేయాలన్నది, అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకత పెరగకుండా కాచుకోవాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం. ఈ విషయంలోనే చాలా మంది మంత్రులు వెనుకపట్టారు. ప్రతిపక్షం చేస్తున్న రాజకీయాలను బలంగా తిప్పికొట్టడంలో మంత్రులు వెనుకబడుతున్నారని, దీనివల్ల ప్రభుత్వం ఎంత మంచి చేస్తున్నా ప్రజల్లోకి చేరడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణకు ప్రాధాన్యం ఏర్పడడం, బలమైన గలం వినిపించేవారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని చర్చ నడుస్తుండడం విశేషం. మరి ఎవరిని తీసుకుంటారు, ఏం జరుగుతుందనేది చూడాలి. ప్రస్తుతానికైతే రఘురామకృష్ణరాజు పేరు వినిపిస్తుంది. గతంలో ఆయన బలమైన గలం వినిపించి వైసీపీపై ఒంటరిగానే పోరాటం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన అమెరికాలో పర్యటించినప్పుడు కూడా మంత్రివర్గంలో చోటు కోసం తను ఆశించిన మాట వాస్తవమేనని చెప్పుకొచ్చారు. సో ఈయన అయితే వైసీపీపై బలంగా మాట్లాడగలరని చంద్రబాబుకు కూడా ఉన్న ఒక అభిప్రాయం. దీన్ని బట్టి ఆయనకు అవకాశం లభించడం ఖాయమేనని రాజకీయ వర్గాల్లోనూ చర్చ నడుస్తుంది. మరి ఏం జరుగుతుందో, కొత్త కేబినెట్లోకి ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.